మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాత్యులు దామోదర రాజనరసింహ, నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ మైపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్. ఈ సందర్భంగా నర్సాపూర్ డివిజన్లోని మండలాల్లో మొత్తం 600 కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. దీనికి గాను రూపాయలు 6,69,600 వెచ్చించామని, అదేవిధంగా తూప్రాన్ డివిజన్లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ మొత్తం 45 చెక్కులకు గాను 4,50,520 పంపిణీ చేశారు. ఒక శాసనసభ్యులుగా మరి ముందు నిలబడడం జరుగుతోంది. మరి ప్రభుత్వం నుంచి ఒక ప్రతి పథకం కూడా మన గౌరవ మంత్రి మరియు మన జిల్లా మంత్రులైనటువంటి దామోదర రాజనరసింహ గారికి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్న మమ్మల్ని కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దృష్టిలో పెట్టుకొని వారందరూ కూడా అన్ని అదే విధంగా చూడాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఒక అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, గతంలో డిప్యూసీగా చేస్తూ పద్ధతి ప్రకారంగా ముందుకెళ్ళేటువంటి అందరూ కలుసుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి గొప్ప నాయకులు మీరు. మరి ఇక్కడ కూడా అన్ని విధాలుగా అదే విధంగా చూడాలని మీకు విజ్ఞప్తి చేస్తూ నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలను కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అదే కార్యక్రమంలో రాష్ట్రపతి రావడం జరిగింది. సుమారు 5,645 7 లక్షల మంది బెనిఫిషరీస్ 520 షాపులు, రేషన్ షాపులు, సుమారు 4,000 మెట్రిక్ టన్స్ బియ్యం పంపడం మన ప్రాంతంలో మన జిల్లా